దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. యేసుక్రీస్తు అనుగ్రహించేటటువంటి కృపయందును జ్ఞానమందును కూడా మనము అభివృద్ధి పొందాలని చెప్పేసి ఈరోజు దేవుడు నీతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడినటువంటి ఆ యొక్క మాటని అనుసరించి నడిచినటువంటి వ్యక్తి ఏమంటున్నాడో చూడండి. ప్రసంగి 2వ అధ్యాయము 9వ వచనములో, నాకు ముందు యెరూషలేము ఉన్నందున వారందరికంటేను నేను గనుడనై అభివృద్ధి నొంది తిని, నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. దేవుడు బిడ్డలారా, ఆయన కృపయందును జ్ఞానమందును కూడా ప్రతి వ్యక్తిని అభివృద్ధి పొందుడి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో వారనే మాట ఏంటంటే, నాకు ముందు యెరూషలేము ఉన్నందున. యెరూషలేము అనగా పరిశుద్ధ పట్టణము, సమాధాన పట్టణము. ఎప్పుడైతే నీ యొక్క గురి పరలోక రాజ్యానికి నువ్వు పెట్టుకుంటావో, ఆ గురికి నేను చేరాలి అని చెప్పేసి ఆ గురి యొక్కకు నువ్వు పరిగెడతావో, వాని ఎడల దేవుని యొక్క కృప, దేవుని యొక్క జ్ఞానము అభివృద్ధిగా ఉంటుందట. చూడండి, వారందరికంటేను నీవు గురి యొక్కకే నీ దృష్టి ఉన్నప్పుడు వారందరికంటే, నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారందరికంటే కూడా నేను గనుడనై, దేవుడు నిన్ను గనుడుగా ఎంచుతూ ఉన్నాడు. అభివృద్ధి పొంది తిని దేవుడు నిన్ను అభివృద్ధి పొందింపజేస్తున్నాడు. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. దేవుని దగ్గర నుండి వచ్చే జ్ఞానం పొందుకున్నాడు గనక ఆ జ్ఞానము దేవుని ఆయన దగ్గర నుంచి విడిచిపోలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఆదికాండము 41వ అధ్యాయము 52వ వచనంలో, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెను. యెహోవా దయచేసి అభివృద్ధి కలుగ చేయమని వాక్యం ఇచ్చినటువంటి నీవు జ్ఞానము కలిగి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు, దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క జ్ఞానమును బట్టి దేవుని బిడ్డల ఆయన నిన్ను అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు. నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెను. అవును దేవుని బిడ్డలారా, ఇన్ని దినములు నువ్వు శ్రమ అనుభవించి కష్టం అనుభవించి ఉన్నావు కావచ్చు, కానీ ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నటువంటి మాట, నిన్ను ఆయన అభివృద్ధి పొందింపజేస్తాను అంటూ ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా. యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనం, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు. దేవుని యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారికి దేవుడు జ్ఞానమును సమృద్ధిగా అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. కృపయందును జ్ఞానమందును కూడా ఆయన అభివృద్ధి పొందింపజేస్తూ ఉన్నాడు. అట్టి జ్ఞానము కలిగినటువంటి నీవు దేవుని బిడ్డలారా, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. నీకు ఇల్లు లేదా, దేవుని మీద మొరపెట్టు, దేవుడు నీకు జ్ఞానమును ఇస్తాడు, అభివృద్ధిని కలగజేస్తాడు. ఆయన నీకు ఇల్లును కూడా కలగజేస్తూ ఉంటాడు. ఇల్లు కలిగినటువంటి మీకు జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. తన యొక్క ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో సరే, ఆమె ఆ యొక్క ఇంటి పరిస్థితుల్ని క్షేమకరంగా లాభకరంగా చేస్తుంది. దేవుని బిడ్డలారా, అలా ఉన్నటువంటి కుటుంబాన్ని దేవుడు ఏ రీతిగా ఆశీర్వదిస్తున్నాడో చూడండి. దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాను. నోవాహు దేవుడి యొద్ద నుండి కృప పొంది ఉన్నాడు కనుకనే వారి కుటుంబాన్ని ఆ రీతిగా ఫలించి అభివృద్ధి పొందుడి అని చెప్పేసి ఆశీర్వదించి ఉన్నాడు. అట్టి యొక్క ఆశీర్వాదము మీకును మీ కుటుంబానికి నిండారుగా కలుగును కాక. ఆమేన్.